హలో ఫ్రెండ్స్, మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు వైకుంఠ ఏకాదశి మాత్రమే కాదండి, మరో విశిష్టత ఉంది. అదే గీతా జయంతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కడప జిల్లాలో పులివెందులకు దగ్గరలో కృష్ణంగారిపల్లె గుట్ట మీద శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానం యందు గీతా జయంతి మహోత్సవాలు చాలా వైభవంగా జరిగాయండి. ఉదయం శ్రీ ఆంజనేయ స్వాముల పంచామృత అభిషేకము, వస్త్ర అలంకరణ, పూల అలంకరణ, శ్రీ ఆంజనేయ స్వామి అష్టోత్తర నామములు, గీతామాత అష్టోత్తర నామాలు, శ్రీకృష్ణ అష్టోత్తర నామాలు, శ్రీరామ అష్టోత్తర నామాలు, సూర్య నమస్కారములు, గోపూజ, సామూహిక గీతా పారాయణంతో కార్యక్రమం మొదలైందండి. ఇక్కడ కలశాలతో కొలువై ఉన్న అమ్మవారు గీతామాత అండి. గర్భగుడిలో శ్రీకృష్ణ పరమాత్మ ఆయన చెప్పిన భగవద్గీత పుస్తకాలు ఉన్నాయండి. ఈ కార్యక్రమంలో శాకాహార విశిష్టతను గురించి చెప్పారు. అలాగే పిల్లలు భగవద్గీత శ్లోకాలు చెప్పారండి. శ్రీ బాసర స్కూల్ తొండూరు, శ్రీ జీవన జ్యోతి స్కూల్ పులివెందుల, శ్రీ సరస్వతి విద్యామందిరం స్కూల్ పులివెందుల నుంచి పిల్లలు భగవద్గీత పోటీలో పాల్గొనడానికి వచ్చారండి. జన్మ మృత్యం తస్మాదభయావర్తే తత్వం శోచితుమర్హసి. కృత్వా లాభాలాభౌ జయా జయో తథో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాస్యసి. అందరికీ నమస్కారం. మేము శ్రీ సరస్వతి విద్యామందిరం నుంచి వచ్చాము. మేము ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు చెప్పబోతున్నాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరః అపరాణి తదా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేతే నత్వం శోచితుమర్హసి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగ అస్తు అకర్మణి. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ. నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమే. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయో. శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. అభయం సత్వ సంశుద్ధిః జ్ఞానయోగ వ్యవస్థితిః. దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపార్జవం. అహింసా సత్యమక్రోధః త్యాగः శాంతిరపైశునం. దయా భూతేశ లోలుప్తం మార్దవం హ్రీరచాపలం. తేజః క్షమా ధృతిః శౌచం
मोक्षयिष्यामि मा शुचः यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवाणे मते मम ధన్యవాదాలు. భగవద్గీతలో సద్బుద్ధి గల జిజ్ఞాసులను దేనితో పోల్చారు? గోవులు గోవు పాలు త్రాగువారు. భగవద్గీత ప్రపంచానికి తెలియజేసిన వారెవరు? సంజయుడు. భగవద్గీతలో గీత అనగా అంతరార్థమేమి? గీ అనగా త్యాగము, తా అనగా తత్వజ్ఞానము. సూపర్, బ్రిలియంట్. గి అనగా త్యాగం, తా అనగా తత్వజ్ఞానం. గి అంటే త్యాగం రావాలి. ఎందుకు? ఏదానికి త్యాగం? త్యాగం అంటే సన్యాసం తీసుకోవడం కాదు. భగవంతుని యొక్క కథలు వినేదానికి, భగవద్గీతను పారాయణం చేసేదానికి, మంచి పనులు చేసి త్యాగం రావాలి. కొంత సమయాన్ని కేటాయించాలి. అది గీ అంటే. తత్వజ్ఞానం అంటే భగవంతుడు ఎక్కడున్నాడు, ఎక్కడ లేడు, అందరిలో ఉన్నాడు. అది తెలుసుకోవడమే భగవద్గీత తత్వజ్ఞానం. అది అందరూ తెలుసుకుంటే ప్రతి ఒక్క మానవుడు మాధవుడైతాడని మా స్వామి చెప్తున్నాడు. మీకు చెప్పింది చెప్పు చెప్పు. గీ అంటే ఏంటి? తా అంటే ఏంటి? గీ అనగా త్యాగము, తా అనగా తత్వజ్ఞానము. భగవద్గీతలో ఎవరిని పండితులుగా శ్రీకృష్ణుడు చెప్పాడు? జీవించి ఉన్న వారి గురించి గాని, మరణించి ఉన్న వారి గురించి గాని, లేక మరి ఏవతుల గురించి గాని దుఃఖించిన వారు పండితులని భగవద్గీతలో ధృతరాష్ట్రుడి అంతరార్థమేమి? కామము. భగవద్గీత గురించి పరీక్ష పెట్టారండి. ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు ఇక్కడికి వచ్చారు. వీరికి కూడా కొన్ని ప్రశ్నలు వేయబడ్డాయి. వారిలో చివరికి ఈ ఇద్దరు మిగిలారు. వీరిలో ఒకరిని ఎన్నుకోవడం కోసం ఇలా ప్రశ్న అడిగిన వెంటనే ఎవరైతే సమాధానం ఇస్తారో వారికి మొదటి బహుమతి. హలో అమ్మా. మొదటి రౌండ్లో సరిగ్గా ఆన్సర్లు చేయని వాళ్ళకి మళ్ళీ ప్రశ్నలు అడిగారు. వారిలో నుంచి చివరికి ఒక అబ్బాయి మిగిలాడు. 4, 3, మనోబలమును 2, 1. రాంగ్ ఆన్సర్. ఈ చిన్న అబ్బాయి వచ్చేసి 3వ తరగతి అండి. ఈ అబ్బాయి కూడా పోటీలో పాల్గొన్నాడు. మామూలుగా భగవద్గీత పోటీకి 6వ తరగతి నుంచి పై వాళ్ళని తీసుకున్నారు. 3 స్కూళ్ళ హెడ్ మాస్టర్లకి భగవద్గీత బుక్స్ ఇచ్చారండి. భగవద్గీత పోటీలో పాల్గొన్న ప్రతి పిల్లవాడికి ధన రూపేణ బహుమతి ఇచ్చారండి. ఇక్కడికి వచ్చిన 18 మంది పిల్లలకి భగవద్గీత పుస్తకంతో పాటు ధన రూపేణ బహుమతి ఇచ్చారండి.